బడి గుడి కన్నా గొప్పది అంటారు. ఇప్పుడు అలాంటి బడి కాస్త పాడుబడిన సినిమా థియేటర్లో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న తీరు నల్గొండ జిల్లా గురంపూడి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదులుతూ పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారు. మండల కేంద్రంలో గౌతమి ఉన్నత పాఠశాల గత సంవత్సరం నుండి ప్రారంభమైంది. అయితే రేకుల షెడ్డులో ఆ విద్యా సంవత్సరాన్ని అరకొర వసతులతో నడిపారు. ఈ పాఠశాలకు సరైన వసతులు లేకపోవడం, గాలికి లేచిపోయే రేకులతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఆట స్థలం, ఫైర్ సేఫ్టీ లేకుండానే నల్గొండ విద్యాశాఖ అధికారులను మేనేజ్ చేస్తూ వచ్చారు. అప్పటికే పలు విద్యార్థి సంఘాలు ఉన్నతాధికారులకు విన్నవించిన విద్యాశాఖ అధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ వస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఈ సంవత్సరం నూతన బిల్డింగ్ కోసం ఏకంగా సినిమా థియేటర్నే వాడిస్తున్నారు. బడి పిల్లల భవిష్యత్తుకు మార్గం చూపే దేవాలయాలు బడులు. ఇప్పుడు అలాంటి బడులను ఏకంగా పాడుబడిన థియేటర్లలో నిర్వహించడం సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నాయి. సరైన బిల్డింగ్ నిర్మాణం, గదుల ఏర్పాటు, ఒక పాఠశాల నడిపించాలంటే విద్యాశాఖ నిబంధనలను, అనుమతులను పరిగణలోకి తీసుకోకుండా డబ్బులతో ఏదైనా చేయగలమనుకునే యాజమాన్యాలు, మరోవైపు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా విద్యా వ్యవస్థకు ఇలాంటి అనుమతులను ఇవ్వడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 1 తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన విద్యాశాఖ అధికారులు యాజమాన్యం ఇచ్చే లక్షల రూపాయలు చేతులు మారినట్లుగా తెలుస్తుందని పిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇలాంటి చర్యలపై వెంటనే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు అలాగే తల్లిదండ్రులు కోరుతున్నారు.